పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వంలో గిరిజనుల భూములకు రక్షణ లేకుండా పోయింది. శ్రీకాకుళం జిల్లా బెత్తకోల, పద్మాపురం గ్రామాల గిరిజనులు ఆందోళనకు దిగారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న తమ భూములను ఆక్రమించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్, అనకాపల్లి, కాకినాడ నుంచి కొందరు వచ్చి సాగు భూములను కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాణాలైనా వదులుకుంటాం గానీ భూములు ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తమ భూములను ఆక్రమిస్తున్నారంటూ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40-50 సంవత్సరాల నుండి మేము సాగు చేస్తున్న భూమి ఇప్పుడు వేరే వాళ్ళకి పట్టా ఎలాగ ఇచ్చారు. వేరే వాళ్ళు వచ్చి ఇప్పుడు మనకి మా భూమి మాకు పేపర్స్ ఉంది అని బెదిరిస్తున్నారు. మనకి ఎక్కడ వైజాగ్ నుండి వస్తున్నారు, అనకాపల్లి కాకినాడ నుండి వచ్చి మనకి ఇచ్చేస్తున్నారు. అది ఎలాగ అయింది? మనకి పట్టా లేకుండా ఎన్నో దఫలు మనము ఐటీడీ ఆఫీస్కి వెళ్ళాము, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాము, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, ప్రతిసారి కూడా తిరిగాము. ఆయన కూడా మనకి పట్టా ఇవ్వకుండా బయట వాడికి ఎలాగ పట్టా ఇచ్చారు. గిరిజన వాడికి ఇలాగ అన్యాయం జరిగితే మేము ఎవరికి చెప్పాలి? మన గిరిజన ఎక్కడికి వెళ్ళాలి? మనకి దిక్కు ఏ దిక్కు దగ్గరికి మేము వెళ్ళాలా? ఈ కొండని కరిగించి చదును చేసి పొలంగా తయారు చేసుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ పొలం చేసుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి గిరిజనులు ఆ పొలంలో ఉమ్మడిగా ఈ 3 గ్రామాల రైతులు ఉమ్మడిగా కలిసి ఈ పొడి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి ఈ తరుణంలో కొంతమంది బడాబాబులు ఈరోజు ఈ భూములపై కన్నేయడం అనేది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం సంఘం తరపున. అయితే ఎవరు కొన్నారు ఎవరు అమ్మారో తెలీదు, కానీ మధ్యవర్తులు వచ్చి డిస్టర్బెన్స్ చేస్తున్నారు. అమ్మిన వాళ్ళు రావట్లేదు, కొన్న వాళ్ళు రావట్లేదు. బయట మధ్యవర్తులు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారో తెలియట్లేదు. జేసీపీలు, ట్రాక్టర్లు ఇవన్నీ పంపించేస్తున్నారు. మేము అడిగితేమో వాళ్ళు కొన్నారు, వాళ్ళు అమ్మారు అంటే పద్మాపురం గ్రామం వదిలేసి అంటే ఈ బార్డర్ మాది కాకుండా ఎక్కడ అనకాపల్లి, కాకినాడ వాళ్ళు వచ్చి తీసుకుంటే ఎలాగైపోద్ది? ఎప్పటి నుంచి మేము సాగు చేసుకుని ఉన్నాం కదా, ఇక్కడ వదిలే ప్రసక్తి లేదు. మా గిరిజన వాళ్ళకి న్యాయం కావాలి. అంటే చచ్చిపోయినా సరే మేము పట్టాల కోసం పోరాడతాము.